రే మామా వీడొచ్చాడేంటి? రే మా లవర్తో బయటికి వెళ్తున్నాం, ఒక అరగంట నీ బండి వరా. తీసుకెళ్ళరా. రే అడగగానే బండి ఇచ్చేస్తావేంట్రా? మొన్నటేగా తీసుకెళ్ళి ఏమైంది? సర్లే నీ బండి నీ ఇష్టం, నాకెందుకు? వాడు అలాగే అంటాడు కానీ తీసుకోరా. రే చాలా థ్యాంక్స్ రా, ఇలా వెళ్ళి ఒక అరగంటలో నీ ముందు ఉంటారా. రే వాడు వెళ్ళి గంట అవుతుందిరా, ఇంకా రాలేదు. పొద్దున్న ఇచ్చావుగా, కాసేపు వెయిట్ చేయి. రే 2 గంటలు అవుతుందిరా, ఏడ్రా. అంత కంగారు పడే బదులు చేతిలో ఫోన్ ఉంది, ఫోన్ చేయొచ్చుగా. రే ఫోన్ కూడా ఎత్తట్లేదురా. చెప్పా వెళ్ళా, చేసేదేం లేదు, వెయిట్ చేయి. సర్లే. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుందిరా. హలో. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నావమ్మా. లొకేషన్ అంటే నువ్వేనా? అవును సార్. సతీష్ నీకేమవుతాడు? ఫ్రెండ్ సార్. బైక్ ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడం వల్ల ఒక అతనికి యాక్సిడెంట్ చేశాడు. అవతల అతను చనిపోయాడు కూడా. నీ ఫ్రెండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. యాక్సిడెంట్ చేసినందుకు నీ ఫ్రెండ్ A1 గా, బైక్ ఇచ్చినందుకు A2 కింద మీ ఇద్దరి మీద కేసు ఫైల్ అయింది. అర్జెంట్ గా కృష్ణలంక పోలీస్ స్టేషన్ రమ్మా. చెప్తే విన్నావారా? ఇప్పుడు చూడు ఏమైందో. సర్లేదా వెళ్దాం. ఇతరులకు బండి ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇది మాలో ఒకరికి జరిగిన సంఘటన.